ఒక నిమిషం. నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణలో రుణమాఫీ అంశం సెగలు రేపుతోంది. ఆగస్టు 15లోగా రైతులకు ఏకమొత్తంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయలేకపోతే సీఎం రాజీనామా చేయాలని, ఒకవేళ చేయగలిగితే తాను రాజీనామా చేస్తానంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఇటీవలే సవాల్ విసిరారు. అన్నట్లుగానే తన రాజీనామా పత్రంతో గన్ పార్క్ చేరుకున్నారు. సీఎం కూడా రాజీనామా పత్రంతో రావాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఒకవేళ మాట నిలబెట్టుకోకుండా రేవంత్ రెడ్డి రాజీనామా చేయకుండా ఉంటే మాత్రం ప్రజలను మోసం చేసినట్టే అని హరీష్ విమర్శించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. రాజీనామా పత్రాన్ని జేబులోనే ఉంచుకోవాలని, ఆగస్టులో పనికొస్తోందంటూ ఎద్దేవా చేశారు. మోసం చేయాలనుకునే ప్రతిసారి హరీష్కు అమరవీరుల స్తూపం గుర్తొస్తోందని విమర్శలు చేశారు. ఇంతకీ అసలు ఈ రాజీనామాలు ఎందుకు? రుణమాఫీ ఖచ్చితంగా సాధ్యం కాదని బీఆర్ఎస్ భావిస్తోందా? నిజంగా ఏకమొత్తంలో 2 లక్షల రుణమాఫీ చేసే పరిస్థితి ప్రభుత్వానికి ఉందా? అసలు ఆగస్టు 15 తర్వాత రాజకీయాలు ఎలా ఉండనున్నాయి? దీనిపైనే ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన డిబేట్ను కొనసాగిద్దాం. మనతో పాటు ప్రస్తుతానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సునీతారెడ్డి గారు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రతినిధులు సైతం జాయిన్ అవుతారు. మొదట మనం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సునీతారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సునీతారెడ్డి గారు నమస్తే. సునీతారెడ్డి గారు వినిపిస్తున్నా? వాయిస్ వినిపిస్తుందా మీకు? మ్యూట్లో ఉన్నట్టున్నారు. నమస్తే అండి. రైట్, సునీతారెడ్డి గారు ఈరోజు చూశారు మధ్యాహ్నం మొత్తం అసెంబ్లీ దగ్గరలో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు, ఇంకొంతమంది ఎమ్మెల్యేలు అంతా రాజీనామా పత్రాలతో సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ వస్తే మేము రాజీనామాలు చేస్తామని చెప్పి కూడా చెప్పారు. మరి ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీ అంశంలో ఆగస్టు 15 లోపు ఈ ప్రభుత్వం రుణమాఫీ చేయదు అని ఖచ్చితంగా బీఆర్ఎస్ చెప్తా ఉంది. ఈ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, అమరవీరుల స్తూపము, రాజీనామా లేఖలు ఎట్లా చూస్తుంది బీజేపీ? ఇవన్నీ డ్రామాలు. ఇప్పుడు ప్రజలు ఎలక్షన్ల ప్రచారానికి పోతే ప్రతి ఒక్కరు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనాయి, మీరు ఇన్ని వాగ్దానాలు ఇచ్చిండ్రు, మీరు గ్యారంటీలు 6 గ్యారంటీలు, దాంట్లో 13 గ్యారంటీలు లేదు, 420 హామీలు, ఇవన్నీ చెప్పిండ్రు ఎలక్షన్ల ముందల. ఈ రోజు మనం చెప్తూనే ఉన్నాం, ప్రతి డిబేట్ లో కూడా చెప్తూనే ఉన్నాం, ఏమైందో చూస్తూనే ఉన్నాం. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఆర్టీసీ మహిళలకు ఏదైతే ఫ్రీ టికెట్లు అని, ఫ్రీ బస్సు అని పెట్టిండ్రు, అదొక్కటి ఇచ్చిండ్రు. అది కూడా ఇప్పుడు ఆర్టీసీని మొత్తం నష్టాల్లోకి నెట్టిన సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. ఓకే, అది పక్కకు పెడితే మిగతా ఏది ఇచ్చిన సందర్భం లేదు. ఇవాళ రైతులకు కళ్ళాలల్లా ఓడ్లున్నాయి, ఓడ్లు కూడా కొనే పరిస్థితి లేదు. వర్షాలకు మొన్న వచ్చిన వర్షాలకు తడిచినాయి, అయినా కూడా అవి కొనే పరిస్థితి లేదు, అవి బోనస్ ఇచ్చే పరిస్థితి లేదు. ప్రతి ఒక్క రైతు బయటికి పోతే అడుగుతున్నాడు, నా 2 లక్షల రుణం ఏమైంది? లక్ష కాకుండా 2 లక్షల రూపాయలు ఇస్తానన్నావు కదా, లక్ష కట్టి మళ్ళా తెచ్చుకో 2 లక్షలు అని చెప్పినావు. కట్టనోళ్ళకి ఉంచండి, 2 లక్షల వరకు నేను ఇస్తానన్నావు. ముసల్దానికి పెన్షన్ ఇస్తే ముసలోడు పంచాయతీ పెట్టుకుంటుండు, ముసలోనికి పెన్షన్ ఇస్తే ముసలి పంచాయతీ పెట్టుకుంటుంది. నేను వచ్చినాక ముసలోనికి 2 ఇస్తున్నా, కొట్లాడుకోకుండా 2000లకు బదులు 4000 ఇస్తున్నానని చెప్తివి. ప్రతి ఆడబిడ్డకు 2500 రూపాయలు ఇస్తాను, మహాలక్ష్ములను చేస్తానంటివి. 3వ తారీఖు తర్వాత పెండ్లైన ప్రతి బిడ్డకు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం అంటివి. ఇవన్నీ ఏవి ఇవ్వకుండా అవి ఎక్కడ జనాలలో పోతే అడుగుతారో అని ఒకే ఒక పాయింట్ పట్టుకున్నారు. ఆ పాయింట్ పట్టుకొని రుణమాఫీ చేస్తా, ఆగస్టు 15, 9వ తారీఖు అమ్మ వాళ్ళ సోనియమ్మ పుట్టినరోజు, సోనియమ్మ సాక్షి, సోనియమ్మ గారు సంతకాలు పెట్టి పంపించిన లేఖలు ఇచ్చిండ్రు, బాండ్ పేపర్ల లాగా ఇచ్చిండ్రు, మేము చేస్తామని. సోనియమ్మ బర్త్డే నాడు మేము తప్పకుండా ఇస్తామని ప్రమాణాలు చేసిరు, గ్యారంటీలు చేసిరు. ఆ సోనియమ్మ చెప్పింది, రాహుల్ అన్న చెప్పిండు, ప్రియాంక అక్క చెప్పింది, మన ముఖ్యమంత్రి అన్న కూడా చెప్పిండు. అది అయిపోయింది. మేము ఆ రోజు నుంచి కూడా మరి 9వ తారీఖు నాడు ఇస్తానన్న ఏమైనా అని అడిగితే
మీరు తొందర పడుతున్నారు. మేము నిన్ననేగా వచ్చినాం, మాకు ఇక్కడ బొచ్చలు ఉన్నాయి, బొక్కలు ఉన్నాయి, ఈడ కుండలు ఉన్నాయి, మేమేదో లంక బిందెలు ఉన్నాయి అనుకొని చెప్పినామను అదో కథ చెప్పిండ్రు. అంతకుముందు అసలు తెలియదు, అవగాహనే లేదన్నట్టుగా. ఆ తర్వాత 100 రోజులని పెట్టిండ్రు. సరే 100 రోజులు కూడా వెయిట్ చేసినాం. మనకు తెలుసు 100 రోజులు ఏంటో మార్చి 17కు 100 రోజులు కూడా అయిపోయినాయి. ఎందుకు ఇవ్వలేదు అంటే ఇప్పుడు వచ్చి ఏం చెప్తున్నారు, మనకు కోడ్ వచ్చింది. కోడ్ ఇప్పుడు వచ్చిందా సార్? మనకు పోయినసారి ఎలక్షన్లు జరిగినప్పుడే మనకు మళ్ళీ జనరల్ ఎలక్షన్ ఎప్పుడు జరుగుతాయో మనకు తెలుసు. డేట్ తెలియకపోయినా మంత్ తెలుస్తుంది కదా. 5 సంవత్సరాల తర్వాత ఏ నెలలో ఎలక్షన్లు వస్తాయి, ఏ నెలలో మళ్ళీ మంత్రి పదవులు వస్తాయి, ఏ నెలలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది, ఇవన్నీ మనకు మొత్తం అందరికీ రాజకీయంగా గింత పరిజ్ఞానం ఉన్న వాళ్ళకు కూడా తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయో తెలుసు. మరి ఇక అవగాహన లేకుండా ఇచ్చిండ్రు అందామా? అవగాహన లేకుండా కాదు, అబద్ధము వాగ్దానాలు చేసిండ్రు. తెలంగాణ బిడ్డలని, తెలంగాణ ప్రజల్ని మోసం చేసిర్రు. మోసాల మీద ఇవాళ ప్రమాణాలు చేస్తున్నారు. అసలు దేవుడి మీద నమ్మకం లేని కాంగ్రెస్ వాళ్ళు దేవుడి మీద ఓట్లేయడం, రాముడు అనేదే, రాములవారు అనేదే ఒక మిథ్య, అభూత కల్పన. దేవుడు అనేది ఉండా లేడా అని క్వశ్చన్ చేసేటోళ్ళు ఇవాళ దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తుండ్రు. ఆయన నమ్మక, వాళ్ళ అమ్మని నమ్మక, అన్నని నమ్మక, వాళ్ళ చెల్లెని నమ్మక, అక్కని నమ్మక, ఆయనను కూడా నమ్మక. ఎవరు నమ్మట్లేరు కాబట్టి ఇవాళ దేవుడిని అడ్డం పెట్టుకొని మీరేదో ఇది చేస్తుండ్రు, అది చేస్తుండ్రు, అక్షింతలు పంచుతున్నారు అని చెప్పి దేవుడిని అడ్డం పెట్టుకొని బీజేపీ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు అని చెప్పిన వీళ్ళు ఇవాళ దేవుడి మీద ఎందుకు ప్రమాణాలు చేస్తున్నారు? ఎవడికి పోతే ఆ ఊరికి దేవుని అడ్డం ఎందుకు పెట్టుకుంటున్నారు? మీ మొహాన్ని చెల్లకనా? ఈ మొహాలు చెల్లకనే కదా, వీళ్ళని నమ్మకనే కదా. వీళ్ళ నమ్మట్లేరు జనాలు. ఊళ్ళో పోతే మొక్కలు పట్టుకొని అడుగుతున్నారు పెన్షన్ ఏమైనాయి, మా రుణమాఫీ ఏమైంది, మా 20 పెన్షన్ ఏమైనాయి, మా 500 బోనస్ ఏమైంది, ఇవన్నీ అడుగుతుంటే అక్కడికి మహబూబ్ నగర్ పోతాడు, జోగులాంబ మీద ఒట్టంటాడు, వేములవాడకు పోతాడు, రాజరాజేశ్వరమ్మ మీద ఒట్టంటాడు, ఖమ్మం పోతారు, భద్రాచలం శ్రీరామచంద్ర మీద ఒట్టంటాడు, భువనగిరికి పోతాడు, ఇవాళ యాదగిరి నరసింహస్వామి మీద ఒట్టేస్తాడు. మరి నీ ఫ్యామిలీలో ఎందుకు వేసుకోవట్లేవు? మీ సోనియమ్మ మీద వేస్తుంది, అబద్ధాలు చెప్తివి, ఏదాన్ని నమ్మాలి? ఈ గ్యారంటీ అబద్ధాలు. ఇంకా కొత్తది తెచ్చిరు సార్. నేను ఇది కూడా అడుగుతున్నా, రిజర్వేషన్లు తీసేస్తారంట, బీజేపీ వాళ్ళు వస్తారు రిజర్వేషన్లు తీసేస్తారని ఓ కొత్త రాగం కొత్తగా వాడుతున్నాడు ఇప్పుడు ఈయన. ఎందుకు అంటే అసలు రిజర్వేషన్లు తీసేస్తానన్నాడు ఎవడు? అందరు రిజర్వేషన్లు తీసి ముస్లింలకే ఇస్తానన్నది ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తూట్లు ఓడుస్తూ ఆయన రచించిన రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరుగుతుంటే ఆ రాజ్యాంగంలో లేని రిజర్వేషన్లు కల్పించింది మీరు కాదా? ఉన్న వాళ్ళ బీసీ రిజర్వేషన్లు తీసేసి, ఎస్టీ రిజర్వేషన్లు తీసేసి, ఎస్సీ రిజర్వేషన్లు తీసేసి ఇప్పుడు మీరు ఒక సామాజిక వర్గానికి ఒక ఒక మతానికి తీసుకొచ్చి మీరు రిజర్వేషన్లు ఇస్తానంటున్నారు. ఇవాళ మతపరమైన రిజర్వేషన్లు లేవని సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా చెప్పినా కూడా ఆయన మాటను కూడా లెక్క పెట్టకుండా రిజర్వేషన్ తీసేసి మీరు మనతో పాటు ఆ పునాదులు కూలిపోవడానికి రెడీగా ఉన్నాయి. మనతో పాటు మన స్టూడియోలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరీ సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారు నమస్తే. నమస్కారం. రైట్ సతీష్ గారు, 2-3 ప్రశ్నలు బీజేపీ నేతలు లేవనెత్తారు. ఒకటి, రైతు రుణమాఫీ విషయంలో ఈరోజు హరీష్ రావు గారు అడిగారు, కానీ అంతకుముందు నుంచే ప్రజలు కానీ రైతులు కానీ అడుగుతున్నారు. డిసెంబర్ 9 చేయాల్సిన రుణమాఫీ ఆగస్టు 15 వరకు ఎందుకు వాయిదా పడింది అనేది ఒకటి ప్రశ్న. రెండోది, దేవుళ్ళ మీద ఎందుకు రాజకీయాలు? మూడోది, ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా ఇచ్చింది, తిరిగి బీజేపీ మీద ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అనేది మూడో ప్రశ్న. ముందుగా ఈ డిబేట్లో పాల్గొంటున్నటువంటి వక్తలకు, రాజకీయ పార్టీ నాయకులకు, అదే రకంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరూ కూడా సాయంకాలం నమస్కారాలు తెలియజేస్తూ, ఇందాక మేడం మాట్లాడుతూ చాలా విషయాలు అబద్ధాలు చెప్పినామంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అనగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్నాళ్ళైందో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. దాంతోపాటుగా 2 పర్యాయాలు దేశంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ ఏవైతే హామీలు ఇచ్చి మొదటి పర్యాయం కానీ
రెండవ పర్యాయం కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే రాష్ట్ర ఆవిర్భావాన్నే కాకినాడ జాతీయ సమావేశాల్లో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి తీర్మానం చేసిన తర్వాత ఆ తీర్మానం తర్వాత దేశంలో రెండు రాష్ట్రాలను విభజించి తెలంగాణ రాష్ట్రం అప్పుడు 1969లో జరిగినటువంటి ఉద్యమ ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ ఇయ్యకపోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత తల్లి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత స్వయంగా నేటి ప్రధాని నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ సాక్షిగా మాట్లాడినటువంటి మాటను ఒక్కసారి మనం అందరం కూడా యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. తల్లిని చంపి బిడ్డనిచ్చినటువంటి పదాన్ని వాడినటువంటి గౌరవ ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా అని ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. దాంతోపాటుగా ఏదైతే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ వివిధ పరిశ్రమల విషయంలో కానీ రెండు అంశాల గురించి సమాధానం చెప్పాలి భారతీయ జనతా పార్టీ బాధ్యత గల వ్యక్తులు అయితే. ఎందుకనంటే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఎందుకు విభజన చట్టంలో ఉన్నప్పుడు కూడా ఎందుకు దానికి నిధులు కేటాయించలేదు? దాంతోపాటుగా ఐటీఐఆర్ ఏదైతే ఉందో ఐటీఆర్ ప్రాజెక్టును 2,16 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినటువంటి విభజన చట్టంలో ఆ నిధులు కేటాయించకుండా ఆ యొక్క ప్రాజెక్టును ఎందుకు రద్దు చేయడం జరిగిందో భారతీయ జనతా పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. ఆ సమాధానం చెప్పకుండా గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థలను నిర్వీర్యం చేసి దేశంలో ఉన్నటువంటి ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వాన్ని ఏ రకంగా కూల్చాలని ఆలోచన చేసి దేశంలో ఎక్కడ కూడా ప్రతిపక్షాలు లేకుండా మేమిద్దరం మాకిద్దరన్నట్టుగా అమిత్ షా మోడీలు ఇద్దరు కలిసి ఇక్కడ అంబానీని అదే రకంగా అక్కడ ఉన్నటువంటి మన పారిశ్రామికవేత్తలైనటువంటి ఈ అంబానీని కానీ అదే రకంగా మిగతా ఆదాయాన్ని కానీ పెంచిపోసినటువంటి దాఖలాలు వీరిద్దరు కాదా అని చెప్పి మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. దాంతోపాటుగా ఏదైతే వీరు మాట్లాడుతున్నారో గౌరవ మా ముఖ్యమంత్రి గారు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో సర్ప్లస్ బడ్జెట్తో ఏర్పడ్డటువంటి రాష్ట్రాన్ని ఆర్థికంగా చిన్న భిన్నం చేసింది. కనీసం మినిమం ఖర్చులకు కావాల్సినటువంటి నిధులు కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి రాష్ట్రాన్ని మాకు తెలుసు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏందని మా నిష్ణాతుల ద్వారా మేము తెలుసుకున్న తర్వాత ఏ కామన్ మ్యాన్ అయినా కూడా ఉద్యోగం వస్తే నాకు సమయానికి వేతనం వస్తుంది నా కుటుంబాన్ని నడుపుకోవచ్చు అని చెప్పి ఆలోచన చేస్తాడు. అలాంటి తెలంగాణ సర్ప్లస్ బడ్జెట్ రాష్ట్రంలో కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి వేతనాలు లేనటువంటి స్టేజ్ నుంచి ఒక 3 నెలల లోపల 2వ నెలలోనే వారికి 5వ తారీఖు లోపల 2వ నెలలో వాళ్ళకి వేతనాలు ఇచ్చాం, 3వ నెలలో 1వ తారీఖు వాళ్ళకి వేతనాలు ఇవ్వడం జరిగింది మా ప్రజా ప్రభుత్వం. దానికంటే మరీ ముఖ్యంగా ఎక్కడైతే మనిషి స్వేచ్ఛను కోరుకుంటాడో ఆ స్వేచ్ఛను కల్పించడానికి వారు వేసినటువంటి కంచెను తీసి ప్రజా సమస్యలు చెప్పుకోవడానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉపసంఘం అధ్యక్షుడిని ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గారిని ప్రజా సమస్యలు ఉండడానికి మా చిన్నారెడ్డి గారిని ఈ మా ప్రజాప్రభుత్వంలో వారిని కేటాయించడం జరిగింది. అంటే ఏంటంటే సమస్యలు చెప్పడానికి అవకాశం లేనటువంటి నిరంకుశ ప్రభుత్వంలో కనీసం సమస్యలు చెప్పుకోవడానికి కూడా మేము అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం మా ప్రజాప్రభుత్వం. అలాంటిది బీజేపీ వారు కానీ బీఆర్ఎస్ వారు కానీ మేము చేస్తున్నటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఇందాక మేడం మాట్లాడుతూ చెప్పారు, మేము ఇచ్చినటువంటి 13 అంశాల్లో 7 హామీలు నెరవేర్చడం జరిగింది. మార్చి 31వ తారీఖు వరకు 30 కోట్ల టికెట్లను ఫ్రీ టికెట్లను మేము చించి మహిళలను ప్రయాణం చేసే విధంగా వారికి అవకాశం కల్పించినాం. దాంతోపాటుగా ఎవరైతే 2004 సంవత్సరం వరకు 475 రూపాయల గ్యాస్ సిలిండర్ను మొన్నటి వరకు 1175 రూపాయలుగా చేసినటువంటి మోడీ ప్రభుత్వం దాన్ని 500 రూపాయలకు తెలంగాణ రాష్ట్రంలో అందించడానికి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వం మాది. దాంతోపాటుగా 200 యూనిట్లను ఫ్రీగా అందిస్తామని చెప్పినాం. దానికి అనుగుణంగానే మేమందరం మా ప్రభుత్వం వారందరికీ అందించడానికి గృహజ్యోతి ద్వారా అందించడం జరుగుతూ ఉంది. దాంతోపాటుగా భారతదేశంలో కానీ అందరూ కూడా అనార్గనైజ్డ్గా చాలా వెనుకబడి ఉన్నారు. వీరందరూ కూడా డిగ్రీ కానీ ఇంజనీరింగ్ చేసిన తర్వాత వీరందరూ కూడా స్విగ్గీ లాంటి ఓలా లాంటి ఇలాంటి సంస్థల్లో పనిచేస్తూ ఉన్నారు.
వీరికి ఏదో చేతులు అందించాలనే ఉద్దేశంతో వారికి 5 లక్షల బీమాను కల్పించినటువంటి ఘనత కూడా మా ప్రజాప్రభుత్వాన్ని కలుస్తూ ఉంది. దాంతోపాటు బీదలు ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో వారికి ఆరోగ్యకరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీని కల్పించినటువంటి ఘనత మా ప్రజాప్రభుత్వాన్ని. ఇవన్నీ మర్చిపోయి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? దాంతోపాటుగా ఏదైతే రైతు రుణమాఫీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర పరిస్థితి బాగలేనప్పటికీ కూడా ఆగస్టు 15వ తారీఖు లోపల మేము అమలు చేస్తామని చెప్తే వీరికి అది ఇష్టం లేక ప్రజలు ఎక్కడ ప్రజాప్రభుత్వం పైన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వీరికి ఎక్కడ ఆదరణ చూపిస్తారని అక్కస్తోటి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇవి 2 కళ్ళ లాంటివి కాబట్టి ఒక బాడీకి 2 కళ్ళ లాంటివి కాబట్టి రాజకీయాల్లో అందరూ కూడా అండర్స్టాండింగ్ ఉన్నటువంటి పార్టీలు కాబట్టి వీళ్ళకి ఎక్కడ క్రెడిట్ రాకుండా చేయాలనే ఉద్దేశంతో డైవర్ట్ పాలిటిక్స్ బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల నుంచి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి 99,000 లక్షల రూపాయలు చేస్తామని చెప్పి 99,000 మాత్రమే చేయడం జరిగింది. మరి 10 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసింది అదైతే మేము 4 నెలల నుంచి రైతు బంధు వారికి 5 ఎకరాల వరకు 99% క్లియర్ చేయడం జరిగింది. ఏదైతే ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేసిన కారణంగా వాటిని అధిగమించడానికి జిఎస్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో మేము ఎక్కడ కూడా రాజకీయం చేయకుండా అన్ని విషయాల్లో కోఆర్డినేట్ చేసుకుంటూ ఏ విషయంలో రాజకీయం చేయాలి ఏ విషయంలో రాజకీయం చేయకూడదు అనే విషయాల్ని కులంకషంగా మా ముఖ్యమంత్రి గారు వారి సహచర మంత్రి వాళ్ళందరూ కూడా కూర్చొని ఆలోచన చేసి ఖచ్చితంగా రాష్ట్రాభివృద్ధి మాకు ముఖ్యమనే ఉద్దేశంతో మేము ప్రజలకి చేస్తామని చెప్పి రైతులకి చేస్తామని చెప్తే అది ఓర్వజాలక అబద్ధకు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అండి? దాంతోపాటుగా భారతీయ జనతా పార్టీ ఏవైతే విభజన చట్టంలో ఉన్నటువంటి వాటి కానీ జిఎస్టీ ద్వారా ఉన్నటువంటి వసూళ్లు ఏవైతే ఉన్నాయో 100% వసూలు చేసి రాష్ట్రానికి 43% నిధులు కేటాయిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? మరీ విడ్డూరం ఏంటంటే 2020లో హైదరాబాదులో వరదలు వస్తే కనీసం కేంద్రం నుంచి ₹1 కూడా నిధులు కేటాయించకపోవడం ఎంతవరకు సమంజసం? అదే రకం ఒరిస్సాకు కానీ మహారాష్ట్రకు కానీ గుజరాత్కు కానీ నిధులు కేటాయించాలి. నిధులు కేటాయించి మన తెలంగాణ రాష్ట్రం పైన ఎందుకు వీరికి సవతి ప్రేమ చూపిస్తున్నారో మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్న 7 మండలాలను 111 గ్రామాలను ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో కలిపారు? మరి తెలంగాణ రాష్ట్రం యొక్క ఉనికి ఉండడం వీళ్ళకి ఇష్టం లేదా అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నాం. విభజన పార్టీలో విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు నెరవేర్చకపోగా తెలంగాణ అభివృద్ధికి ఏ జాతీయ ప్రాజెక్టు కూడా వీరికి జాతీయ హోదా కల్పించలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వారి వైఫల్యాలన్నీ కూడా ఓకలలు వీరంటికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సునీతారెడ్డి గారు ఉన్నారు. సునీతారెడ్డి గారు, ఇంతకుముందు చర్చ సందర్భంగా మీరు 2-3 అంశాలు ప్రస్తావించారు. కానీ వాటికంటే ముందు విభజన హామీలు 10 సంవత్సరాలుగా బీజేపీ నెరవేర్చలేదు, తెలంగాణ ఆర్థిక పరిస్థితులు బాలేవు కాబట్టి రుణమాఫీ కాస్త ఆలస్యం అవుతుంది, దానికి అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు అనేది కాంగ్రెస్ నేతల వాదన. ఏంటి మీ సమాధానం? విభజన దాని గురించి మాట్లాడేందు బ్రదర్, నేను ఏమంటున్నా, విభజన అనేది మీరు తెలంగాణ బిడ్డల అడగంగానే ఏమి ఇయ్యలేదు. మీరేదో త్యాగం చేసినా మేమిచ్చినాం కాదు. తెలంగాణ బిడ్డలు ప్రాణాలు వదిలి పోరాటం చేసి ప్రాణాలు బలి తీసుకొని అప్పుడు ఇచ్చిండ్రు. డిసెంబర్ 9వ తారీఖు నాడు మా అమ్మ బర్త్డే అని చెప్పి మీరు తెలంగాణ ప్రకటించి మళ్ళీ యూటర్న్ చేసుకున్న దాని వల్ల ఎంతమంది బిడ్డలు ప్రాణాలు వదిలిపెట్టిండ్రు. అంతమంది బిడ్డల్ని బలి తీసుకొని రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ రోడ్డెక్కి, ప్రతి ఎంప్లాయీ రోడ్డెక్కి, ప్రతి ఇంటి నుంచి ఆడబిడ్డలు మగ బిడ్డలు అందరూ రోడ్డెక్కి మీకు రాస్తారోకోలు, ధర్నాలు, వంట కార్యక్రమాలు అన్ని సకల జనులు రోడ్డెక్కి సమ్మె చేస్తే గానీ మీరు ఇవ్వలేదు. ఎంతమంది ప్రాణాలు బలి తీసుకున్న అదే మీ ఈ రోజు ఉన్న ముఖ్యమంత్రి, ఈ రోజు మీకు ఉన్న రాష్ట్ర అధ్యక్షులు బలిదేవత అని కూడా మీ అధ్యక్షురాలు అన్న సందర్భం మీరు మర్చిపోయారా బ్రదర్? మీరు ఊకెయ్యలేదు. తెలంగాణ బిడ్డలకు మీరేం పంచిపెట్టలేదు. మా త్యాగాలతో వచ్చిందని ఇవాళ బీజేపీని మీరు తప్పుపడుతున్నారు. మీరు దర్వాజాలు మూసి పెప్పర్ స్ప్రేలు ఒక వర్గం మీ కాంగ్రెస్ వాళ్ళే పెప్పర్ స్ప్రేలు కొట్టి మరి ఆపాలని మీరు బిల్లును చూస్తే ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు నేనున్నా
తెలంగాణ ఖచ్చితంగా వస్తది, వచ్చేదానికి నా సహకారం ఉంటదని అడ్డం తిరిగి మా 170 మంది ఎంపీలని ఆడ కూర్చోబెట్టుకొని ఓటింగ్ వేసి గెలిపించింది. ఇవాళ మీరు ఫ్రీగా ఇచ్చినట్టు ఏదో త్యాగం చేసినట్టు మా అమ్మ ఇచ్చిందని అంటున్నారు. మీ అమ్మ ఇస్తే మరి మీ అధ్యక్షుడు బలిదేవతను ఎందుకన్నా తీసుకున్న దేవతని ఎట్లా మాట్లాడిండు? ఎవరు ఫ్రీగా ముందు అన్నాడేమో, ఇచ్చిన తర్వాత అయితే ఆ మాట అనలే కదా. సమయం ఇస్తాను. సకల మీరు తెలంగాణ గురించి మీరేదో రాసిచ్చినారు అది ఇది అని చెప్పినారు కదా. మీరు ఈ తెలంగాణని మీరు సరిగ్గా చేయలేదు అంటున్నారు కదా. మీరు తెలంగాణ బైఫర్కేషన్ అప్పుడు మీరు రాసిన పత్రాలల్లా మీరు అదేంటి మన మైనింగ్ అది ఉంది కదా సార్, దాని విషయంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి మీరు ఏం రాసిరు సార్? ఫీజిబిలిటీని ఉంటే ఇవ్వండి అని రాసిండ్రల్లా. మేము పరిశీలించి దానికి సంబంధించిన టెక్నీషియన్స్ పిలిచి పరిశీలించినప్పుడు ఫీజిబిలిటీ లేదన్నప్పుడు మానేసాం. ఇక్కడ ఫ్యాక్టరీ కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నారు. కోచ్ ఫ్యాక్టరీ కోసము మేము 2014 ఎప్పుడైతే స్టేట్ బైఫర్కేషన్ అయిందో అప్పటి నుంచి అప్పుడున్న టిఆర్ఎస్ గవర్నమెంట్ ని మేము అడుగుతూ ఉంటే వాళ్ళు ఎండోమెంట్ ల్యాండ్ ఇచ్చి చాలా లేట్ చేయడం వల్ల ఇప్పుడు ఉన్న వ్యాగన్ ఫ్యాక్టరీ తీసుకురావడం జరిగింది. ఐటీఐఆర్ ప్రాజెక్టు మీరు 2013లో తీసుకొచ్చిండ్రు, అది ఎస్టాబ్లిష్ మీరు చేయలేదు. వచ్చి రాగానే మేము తెలంగాణ గవర్నమెంట్ని అడిగితే వాళ్ళు ల్యాండ్ ఇవ్వలేదు. ల్యాండ్ ఇవ్వకపోతే ఆ తర్వాత 2015 వచ్చేసరికి మనకు ఈ ఏదైతే నీతి ఆయోగ్ వచ్చిందో, నీతి ఆయోగ్ వచ్చినప్పుడు ఐటీఐఆర్ ప్రాజెక్టులే తీసేసిండ్రు, టోటల్ గా స్కీమే క్యాన్సిల్ చేసిండ్రు. మేము ఇక్కడ ద్రోహం చేసింది ఏంది? మీరు పెట్టింది మేము తీసేసింది ఎక్కడ? మేము యూనివర్సిటీలు అన్నీ తెచ్చినాం, ఇక్కడ ఉన్న ఎయిమ్స్ తీసుకొచ్చినాం, హార్టికల్చర్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం, గిరిజన యూనివర్సిటీ తీసుకొచ్చినాం, అవుటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ తీసుకొచ్చినాం. మేము ఈరోజు మీరు 32% నిధులని ఏదైతే మీరు డెవల్యూషన్ ఫండ్స్ 31% ఉంటే ఇవాళ 42% మేము ఇస్తున్నాము. మీరు ఇవాళ కిషన్ రెడ్డి గారు 2 సార్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టారు సార్. తెలంగాణకు మేము ఎన్ని నిధులు ఇచ్చినాం, ఎన్ని నిధులు మా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినాయి, మ్యాచింగ్ గ్రాంట్ కింద మేము ఎంత ఇచ్చినాం, ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వకపోవడం వల్ల ఎన్ని గ్రాంట్లు వెనకకి వెళ్ళిపోయినాయి, ఎన్ని ప్రాజెక్టులు వెనకకి వెళ్ళిపోయినాయి, మేము ఎన్ని కాలేజీల కోసం రిప్లై అడిగితే ఒక్క కాలేజీ కోసం కూడా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోకపోతే ఎన్ని కాలేజీలు వెనకకు పోయినాయి అనేది మీకు కూలంకుషంగా మీకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి ఈ సిటీలో ఉన్న పెద్దల్ని జర్నలిస్టులను అందరిని పెట్టిండ్రు, మిమ్మల్ని కూడా పిలిచిండ్రు. మీరు సమాధానం చెప్పాల్సి ఉండే. ఆనాడు ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వంలో పిలిచిండ్రు, ఈనాడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పిలిచిండ్రు. మీరు రండి, చర్చకు రండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము చెప్తాం ఎన్ని నిధులు ఇచ్చినాం, ఎన్ని చేసినాం. ఇప్పుడు ఇంకోటి మాట్లాడుతున్నారు, మీరు అడిగేది ఏంది మేము ఇస్తామని. మీరు ఇచ్చేటట్టయితే మీ కాడ నిధులు లేవని ఇప్పుడే చెప్పిండ్రు కదా బ్రదర్. ఫస్ట్ తారీఖు నాడు జీతాలు ఇవ్వట్లేదు, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండే అని. ఆ విషయం మీకు తెలియదా? తెలుసు కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏందో మీకు తెలుసు. మీకు ఫస్ట్ తారీఖు నాడు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి జీతం ఇవ్వలేని పరిస్థితిలో ఉంది, అన్ని అప్పులమయం చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు టెండర్స్ కూడా 30 ఏళ్ళకి పిలుచుకొని పైసలు తీసుకున్నారు వాళ్ళు. 2 నెలల ముందల లిక్కర్ టెండర్స్ పిలుచుకొని పైసలు తీసుకున్నారు. ఇవన్నీ తీసుకొని ముందు వెళ్ళిపోతున్నారు అని చెప్పి మనం గగ్గోలు పెట్టినాం. ఎలక్షన్ ముందు ప్రభుత్వాన్ని ఎండగట్టినాం. ఆ రోజు నీలాంటి జర్నలిస్టులు పోయి అడిగిర్రు, సార్ మీరు ఇచ్చిన ఈ ఏదైతే గ్యారంటీలు ఉన్నాయో, ఏదైతే ఈ వాగ్దానాలు ఉన్నాయో మీరు ఇవ్వాలంటే ఈ రాష్ట్ర బడ్జెటే సరిపోదు, మీరు ఎట్లా ఇస్తారంటే మాకు అవగాహన ఉంది, మేము ఖచ్చితంగా ఇస్తాం, మాకు లెక్కలు ఉన్నాయి, తోకలు ఉన్నాయి అని మీరే చెప్పిండ్రు. ఇవాళ వచ్చేసి మళ్ళీ మాకు ఆడ ఏమున్నాయి, బొక్కలు ఉన్నాయి, అక్కడ చిప్పలు ఉన్నాయి, మేమేదో లంక బిందెలు ఉన్నాయని ఎలా మాట్లాడుతున్నారు? ఆయన 6 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెలంగాణకు ఉన్నాయని చెప్పి మనమే చెప్పినాం. ఆ రోజు ఇంకా కార్పొరేషన్ల ద్వారా తెచ్చుకున్నాం, ఇంకా అప్పులు తెచ్చిండ్రని, అవి అలాగున్నాయని చెప్పి మనమే చెప్పినాం. ప్రతి తెలంగాణ బిడ్డ మీద 2 లక్షల రూపాయలు అప్పు పెట్టిండ్రు వీళ్ళు, రేపు పుట్టబోయే బిడ్డల మీద కూడా అప్పు పెట్టిండ్రని మనమే విమర్శించినాం. అన్ని తెలిసినాక కూడా మీరు అబద్ధాలు చెప్పిండ్రు. మీరు అబద్ధాలు చెప్పి మభ్య పెట్టి ఈ రోజు ప్రమాణాలు తింటున్నారు. ఆయన ఈయనంటాడు, ఈయన ఆయనని అంటాడు. వాళ్ళు చేసిన వాగ్దానాలు వాళ్ళు మర్చిపోయిండ్రు, వాళ్ళ ఇంటికాడ కూర్చొని ఇంకా వచ్చే పరిస్థితి లేదు.
ఇప్పుడు వాళ్ళని అడ్డం పెట్టుకొని నేనేదో సాధిస్తున్నాను, ప్రజలకు మీరు అబద్ధాలు చెప్తున్నారు, నమ్మబలికించుకోవడానికి ఒక దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తున్నారు. మీరు దేవుళ్ళ మీద ప్రమాణం దేనికి చేస్తున్నారు? మీరు చేసింది మాట తప్పింది కాబట్టే కదా, లేకపోతే ప్రమాణం చేయాల్సిన అవసరం మీకు లేదు కదా. మీకు దమ్ము ధైర్యం ఉంటే 100 రోజుల్లో మేము ఇస్తామని ప్రగల్భాలు పలికినట్టుంటే మీరు ఇవ్వాల్సింది, ఇవ్వలేకపోతే ప్రజలకు సమాధానం చెప్పాల్సింది. దేవుళ్ళ మీద అడ్డం పెట్టుకుంటున్నారంటే మీరు తప్పు చేసినట్టు కదా. ఎందుకు అవతల పార్టీ ప్రతిపక్షాలను ఎందుకు మధ్యలోకి లాగుతున్నారు? ప్రజల్ని మధ్య పెడుతున్నారు, ప్రజలకు మోసం చేస్తున్నారు. ఆ పార్టీ మోసం చేసింది, మొత్తం అప్లమయం చేసింది. ఇప్పుడు వీళ్ళు తయారైనారు, ఉంటే నువ్వు ఉండాలి లేకుంటే నేను ఉండాలి. సార్ వీళ్ళ పద్ధతి ఏందో చెప్తాను ఒక్క నిమిషం. మనతో పాటు మన స్టూడియోలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరీ సతీష్ గారు ఉన్నారు. గౌరీ సతీష్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి సునీతా రెడ్డి గారు చాలా ప్రశ్నలు సంధించారు. అంటే మీరు క్యాలిక్యులేషన్ తప్పు. మేడం సమాధానం చెప్పాలి. తెలంగాణ రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీ ఇవ్వడానికి 10 సంవత్సరాలు పట్టింది. దాంతోపాటుగా నల్లధనం చేస్తా అని చెప్పి అప్పుడు ఎన్నికల ముందు ఫస్ట్ పర్యాయం కానీ రెండో పర్యాయం కానీ నల్లధనం తీసుకురావడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది. దాంతోపాటుగా జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేయండి, ఒకరొకరు అకౌంట్లో 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పి స్వయంగా చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు వేయలేదు. దాంతోపాటు ఇందాక మేడం చెప్తూ చాలా విషయాలు స్పందించారు. దాంతో సమాధానం చెప్పాల్సిన అవసరం మేము అడిగాం, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యలేదు అంటే కేంద్ర ప్రభుత్వం ఏం పని చేస్తూ ఉంది? మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని మొప్పించి తెలంగాణ ప్రజలకు కావలసినటువంటి ప్రాజెక్టు మేము కేటాయిస్తామని చెప్పి ప్రభుత్వానికి ఎందుకు మొప్పియలేకపోయింది? ఎందుకు నిధులను కేటాయించలేకపోయింది? దాంతోపాటుగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీని గతంలో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి రైతు వ్యతిరేక చట్టాలకు ఎందుకు వారి సహకారాన్ని తీసుకుంది, పార్లమెంట్లో వాళ్ళు చేసినటువంటి చట్టాలకు ఎందుకు వీరితో దోస్తాన్ చేసి వారి యొక్క చట్టాలను ఎందుకు ఆమోదింపజేసుకోవడానికి వాళ్ళతో స్నేహస్తాన్ని అందించడం జరిగింది? దానికి సమాధానం చెప్పకుండా మన తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే కేవలం 4 నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చేయలేదని చెప్పి వారు 10 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు మా పైన మాట్లాడడం ఎంతవరకు సమంజసం? దేశంలో వారు ఇచ్చినటువంటి ఏవైతే హామీలు కానీ, మరి దేశంలో మేము చేసినటువంటి ఏవైతే మేము చేసినటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిన్సు మేము కట్టినాం, దాంతోపాటు ఇక్కడ మేము సిద్దిపేటలో అక్కడ నిలిచినటువంటి కేంద్ర ప్రభుత్వం నిలిచినటువంటి ఐటీఐఆర్ మేము కట్టినాం. దాంతోపాటుగా అన్ని కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు యూపీఏ ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు మాయి. ఇటీవల ఎన్నికల ముందు మాత్రమే వారు గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు ప్రకటన చేశారు, కానీ నిధులు ఇప్పటివరకు కేటాయించలేరు. సమ్మక్క సారక్క జాతర ఎప్పుడు కూడా జాతీయ స్థాయిలో పండుగ జరుపుతూ ఉంటే కేవలం 100 కోట్లు మాత్రమే ఎన్నికల ముందు మాత్రం విడుదల చేసినటువంటి దాఖలాలు మర్చిపోవడం, మాట్లాడడం అనేది సమంజసం కాదు. సరే, ఇవన్నీ కూడా ఎన్నికల స్టంట్గా వారు చేసినటువంటి దాఖలాలు కాదా? ఇదే మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఇక్కడ భ్రష్టాచార ప్రభుత్వం నడుస్తుందని చెప్పి ఎన్నోసార్లు వారు స్వయంగా ప్రకటించారే, ఎందుకు ప్రభుత్వం పైన చర్యలు తీసుకోలేదు? మరి ఎందుకు? వాటి సమాధానం చెప్పాలి కదా. అవన్నీ మర్చిపోయి మాట్లాడడం సమంజసం ఎట్లయితుందండి? వాటి కదా సమాధానం చెప్పాల్సింది. కనుక్కుందాం. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ణి అరవింద్ గారు ఉన్నారు. అరవింద్ గారు నమస్తే. నమస్తే సార్. రైట్, ఏంటి సార్ ఇప్పుడు ఈరోజు అమరవీరుల స్థూపం వద్ద నేను రాజీనామా లేఖతో వస్తాను అని చెప్పిన హరీష్ రావు గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు స్పీకర్ ఫార్మాట్లో కాకుండా మొత్తం డిమాండ్లను పెట్టి రాజీనామా లేఖను తీసుకురావడం వెనక ఆంతర్యం ఏంటి? అంటే ఎనీవే స్పీకర్ యాక్సెప్ట్ చేయడనా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వము ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయదనే నమ్మకమా? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచినీళ్ళ దండాలి సార్, నమస్కారాలు. 2 రోజుల క్రితం హరీష్ రావు గారు చాలా స్పష్టంగా ఒక విషయాన్ని ఒక వేదిక మీద మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పినటువంటి 6 గ్యారంటీలు అమలు పరచాలి, 400 హామీలు ఇవ్వాలి అనే 420 హామీలు ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని గత 2 రోజుల క్రితం చెప్పిండు. మీరు ఒకవేళ ఇవ్వకపోతే మీరు ఒకవేళ అవన్నీ ఇస్తే గనక నేను రాజీనామాకు నేను సిద్ధంగా ఉన్నా, ఒకవేళ ఇయ్యకపోతే మీరు మీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా, నా సవాల్ని స్వీకరిస్తారా అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా హరీష్ రావు గారు చెప్పిండ్రు. చెప్పిన మాట చెప్పినట్లు ఇవాళ పొద్దున 10:30-11 గంటల ప్రాంతానికి గన్ పార్క్ దగ్గరికి పోయి అమరవీరుల స్థూపం దగ్గర ఆయన రాజీనామా లేఖని తీసుకొని వచ్చి కూడా మీలాంటి మిత్రులందరికీ కూడా చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఏమని చెప్పిండు అనంటే, మీరు చెప్పినట్లు
ఇవాళ తీసుకుంటే రైతు బంధు 10,000 రూపాయలు మాత్రమే వస్తాయి. ఒకవేళ 9 తారీఖు నాడు, డిసెంబర్ 9 తారీఖు నాడు తీసుకుంటే 15,000 రూపాయలు వస్తాయి. ఇవాళ మీరు రైతులందరి పోండి 2 లక్షల రుణం తీసుకోండి, మేము అధికారంలోకి రాగానే 9 తారీఖు అనేటువంటి మాట పదే పదే అనేక సందర్భాల లోపల ఈ టీవీలో కూడా ప్రసారం చేసింది సార్. 9 తారీఖు నాడు నేను రుణమాఫీ చేస్తా అనేటువంటి విషయాన్ని చెప్పిండ్రు. అంతేకాకుండా అవ్వా తాతలకు 4,000 రూపాయలు ఇస్తాను అనేటువంటి మాట మాట్లాడిండు. నిరుద్యోగులకు 4,000 రూపాయల భృతి ఇస్తాను అనేటువంటి విషయం మాట్లాడిండు. కళ్యాణ లక్ష్మితో పాటు 1,116లతో పాటు తులం బంగారం ఇస్తాను అనేటువంటి విషయం చెప్పిండు. స్కూటీలు ఇస్తాను అనేటువంటి విషయాన్ని కూడా ఇవన్నీ చెప్పినటువంటి సందర్భం అయ్యాల ఉండే. ఆ విషయానికి అది దృష్టిలో పెట్టుకొని మాత్రమే మేము ఇవాళ మాట్లాడుతూ ఉన్నాం సార్. ఇవాళ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉండి ఇవాళ హరీష్ రావు గారు ఇవాళ నేను ఒకవేళ ఆయన చెయ్యాలి అనేటువంటి విషయాన్ని కోరుకుంటున్నాడు. ఆయన చేస్తే నేను రాజీనామా చేస్తా అనేటువంటి విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్పిండు సార్. ఇవాళ ఎంతసేపు అయ్యిందాన్ని ఆకిట్లో పెట్టి కాందాన్ని కంచాన పెట్టినట్టు కాదు సార్. ఇవాళ 6 గ్యారంటీలతో మోసపోయి గోసపడుతున్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా ఎందుకు ఇవాళ ముక్కు నేలకు రాస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఎందుకు ఈ పార్టీకి మేము ఓటేసినాము అనేటువంటి విషయాన్ని ఇవాళ ఇప్పటికే అవగతం చేసుకున్నారు తెలంగాణ ప్రాంతం లోపల. కాబట్టి ప్రజల పక్షాన వాళ్ళ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి హరీష్ రావు గారి సవాల్ని నేను స్వీకరిస్తా ఉన్నా, 15 తారీఖున నీకు ఇస్తా అని నీకు నమ్మకం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు రావు గన్ పార్క్ దగ్గరికి, నువ్వు ఎందుకు రావు అసెంబ్లీ దగ్గరికి? అంటే నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఎన్నడూ అమరవీరులను గౌరవించినటువంటి చరిత్ర నీకు లేదు. నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఎన్నడూ కూడా జై తెలంగాణ అన్నటువంటి చరిత్ర ఆయనకు లేదు. కాబట్టి అమరవీరుల స్థూపం దగ్గరికి రాడు. రాకపోని మాకేం ఇబ్బందులు లేదు. ఆడికి వస్తే ఆయనకి ఏమైనా బేషాలాలు ఉంటే ఆయన అసిస్టెంట్ తోనో లేకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళతోనో వచ్చి ఆ పత్రాన్ని అందజేసిపోతూ ఉంటే ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా స్వాగతిస్తా ఉండే. అయితే వీళ్ళు అంతకుముందు మాట్లాడినటువంటి మాట బాండ్ పేపర్లను చూపించి మాట్లాడినరు. ఇవాళ దేవుళ్ళని కూడా అడ్డం పెట్టుకొని మాట్లాడుతా ఉన్నారు. ఇంత అంటే ఏంది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతా ఉన్నది అనేటువంటి విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలు మాత్రం ఇప్పటికే అవగతం చేసుకున్నారు సార్. ఎట్టికైనా మట్టికైనా మనోళ్ళే ఉండాలి అనేటువంటి భావనలో మాత్రం తెలంగాణ ప్రజలు మాత్రం ఉన్నారు సార్. ఇవాళ ఎన్ని ఇబ్బందులు సార్ హరిఘోషపడుతున్నారు. అన్నమో రామచంద్ర అని చెప్పి రైతులు అలమటిస్తా ఉన్నారు సార్. ఇవాళ నిన్నటికి నిన్న 2 చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకటే కక్ష, అది కేటీఆర్ గారి నియోజకవర్గం, అది కేటీఆర్ గారి పైన కక్షతో అట్లాంటి పరిశ్రమలను కూడా మూసివేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా సార్? ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే, ఈ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలి అని అంటే అందరి భాగస్వామ్యం ఉండాలి, అని అనుకున్నప్పుడు ఈయన స్వయంగా సార్ దయచేసి ఈయన స్వయంగా అనేక సందర్భాల లోపల అసెంబ్లీలో పచ్చి అబద్ధాలను కూడా ప్రచారం చేసి ఇవి కావు. ఇవాళ ఈ లఘు చర్చలో నేను ఒక విషయాన్ని నేనేం చెప్పదలుచుకున్నా అంటే సార్, హరీష్ రావు గారు చాలా స్పష్టంగా సవాల్ని విసిరిండ్రు. ఇవాళ వచ్చిండ్రు, ఆయన రాజీనామాని కూడా ఇచ్చిపోయినరు, మీ అందరికి కూడా ఇచ్చిపోయినరు. ఒకవేళ 15 తారీఖు లోపు ఇవన్నీ గనక వాళ్ళు చేస్తే మీరు రాజీనామాకు నేను సిద్ధం, మళ్ళీ ఎన్నికల్లో నిలబడను అనేటువంటి ఉప ఎన్నికల్లో నిలబడను అనేటువంటి విషయం కూడా చెప్పిండ్రు. ఒకవేళ వాళ్ళకు చిత్తశుద్ధి, వాక్శుద్ధి, కార్యశుద్ధి గనక ఉంటే చేసి చూపియమండి అనేటువంటి విషయం మాత్రమే మాట్లాడుతా ఉన్నాం. ఇవాళ వాళ్ళు చేయడం ద్వారా ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇవాళ కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకు 2,500 రూపాయలు వస్తాయి. ఇవాళ ఒక్కటికి వాళ్ళు ఏం చేసింది సార్, ఒక ఉచిత బస్సు తప్పిస్తే ఇక మిగతా ఏవి కూడా చేయలేనటువంటి పరిస్థితి మాత్రం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపిస్తా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మనకు కళ్ళ ముందల ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏంది సార్ ఇంతకంటే దౌర్భాగ్యం? కానీ నిన్న మా భువనగిరికి కేసీఆర్ గారి రోడ్ షో ఉన్నప్పుడు ఒక ముసలైన ఇటుకెళ్ళి అటు తిరుగుతుంటే కేసీఆర్ మీరు విజువల్స్ పంపిస్తారు, కేసీఆర్ గారే వినిపించి ఏంది బాపు
నువ్వు ఇంత ఈ వయసులో ఉన్నావు అని అంటే, అయ్యో గట్లంటవేంది బిడ్డ, మర్చుకొని పనివాడు మనిషి ఎట్లా అవుతాడు బిడ్డ, నేను తప్పక నువ్వు చేసేటువంటి పోరులో నేను కూడా నిలబడతా, నేను బాసటగా ఉంటా, నేను మరో ఎంపీ అభ్యర్థినైతా, నేనే కేసీఆర్ నైతా, నేను మా గ్రామ కచీర్ల కాడ చర్చ పెడతా ఉన్నా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత గొప్పగా తెలంగాణ రాష్ట్రం ఉండే, ఇవాళ ఏ పరిస్థితి, మేము హరిఘోష పడతా ఉన్నాము ఇవాళ అనేటువంటి విషయాన్ని స్వయంగా రైతులు, వృద్ధులు, వికలాంగులు వీళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సార్. ఇవాళ ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి సార్. ఎవరన్నా ఆలోచన చేసిండ్రా సార్? ఇంత మానవీయ కోణంలో ఆలోచన చేసి వాళ్ళ అభివృద్ధి పైన సార్ మా ఆలోచన అంతా, మా అడుగు అంతా మాత్రం ఒకటే వైపు. మీరు చెప్పినటువంటి, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలు నెరవేర్చమని మాత్రమే మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వేరొకటి మాట్లాడతలేం. కానీ ఈయన ఎంతసేపు గుడ్లని గోటీల్లే కారుతాడు మాట్లాడుకుంటా అంటే ఇది ఎట్లా కరెక్ట్ అయితే? మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సునీతారెడ్డి గారు ఉన్నారు. సునీతారెడ్డి గారు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అడిగే స్ట్రైట్గా క్వశ్చన్ ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు అని చెప్పి కేంద్రం 10 సంవత్సరాలు కొన్ని విషయాల్లో తాత్సారం చేసింది, దాంతో పాటుగా తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నిధులను కూడా ఇవ్వడంలో బీజేపీ అలసత్వం వహించింది అనేది వాళ్ళ ఆరోపణ. సునీతారెడ్డి గారు అన్మ్యూట్ చేయరా? మ్యూట్లో ఉన్నారు. ఓకే, ఇప్పుడు వీళ్ళు ప్రధాన ప్రతిపక్షంగానే ఉన్నారు కదా సార్, ఎందుకు ఒక్కరోజు కూడా ప్రశ్నించలేదు? కేంద్ర ప్రభుత్వం నుంచి మేము 2,70,000 ఇండ్లకు మేము శాంక్షన్ చేసినాం, నిధులు ఇచ్చినాం. ఇచ్చినాక ఆయన 2 బెడ్రూమ్లు కట్టిస్తాం, అత్త వస్తే ఏడుంటది, అల్లుడు వస్తే ఏడుంటాడు, కోడలు వస్తుంది అని చెప్పి కథలు చెప్పి, స్టోరీలు చెప్పి, జనాల చెవులో పూలు పెట్టి ఇండ్లు కట్టలేదు. మేము 100 సార్లు అడిగినాం, ప్రతి మీటింగ్లు అడిగినాం, దాని మీద ధర్నాలు చేసినాం, దాని మీద పోరాటాలు చేసినాం. ఈ పక్క రాష్ట్రం మనది, మనతో విడిపోయిన రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు కట్టింది సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరి వల్ల రాలేదో ప్రజలకు తెలుసు. కేసీఆర్ గారు కట్టుంటే మేము ఇంకా 15 లక్షలు 20 లక్షలు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మంత్రిగా ఉన్న మన కిషన్ రెడ్డి గారు డైరెక్ట్ చెప్పిర్రు, నువ్వు 50 లక్షలు కడతావా చెప్పు, నేను తెస్తాను, సవాల్ విసిరిండ్రు. నోరు మూసుకొని వాడున్నారు ఇల్లు. మేము వచ్చేసి ఇక్కడ కొత్తగూడెం దగ్గర ఇండ్లు కడుతున్నారు, సగంలో ఆగిపోయినాయి, ఎందుకు అని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు దాన్ని చూడడానికి పోతుంది కూడా బయలుదేరితే ఎయిర్పోర్ట్ల నుంచి బయటకు రాగానే అరెస్ట్ చేసి కూర్చోబెట్టిండ్రు. కనీసం మమ్మల్ని సందర్శించడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. అదేదో పెద్ద పాకిస్తాన్ అయినట్టుగా 2 బెడ్రూమ్ల ఇల్లు ఎందుకు కట్టలేకపోతున్నారు, అసలు దేని వల్ల ఆగిపోతున్నాయని. ఇగో అలాంటి ప్రభుత్వము. ఇప్పుడు వేరే దాని మీద ఎంక్వైరీ లేచి వేయాలి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ వీళ్ళ దగ్గర ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఉంటుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, సిబిఐని రాకుండా జీవో తీసుకొచ్చింది దొంగచాటంగా. ఏ విధంగా ఎంక్వైరీ చేస్తారు సార్? ఆ రోజు కాళేశ్వరం మీద కరప్షన్ జరుగుతుంది, కాళేశ్వరము మొత్తం ఆగమైపోతుంది, కరప్షన్ అవుతుంది అని చెప్పి మేము చెప్పినాము. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అధ్యక్ష హోదాలో ఏమన్నారు, కిషన్ రెడ్డి గారు నా దగ్గర అన్ని రుజువులు ఉన్నాయి, అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, అన్ని నా దగ్గర పత్రాలు ఉన్నాయి, మీరు అమిత్ షా గారి అపాయింట్మెంట్ తీసుకోండి, పోదాము అక్కడ ఇద్దాము అని చెప్పి ఎలక్షన్ల ముందల మాట్లాడి ఈ రోజు ఆయన చేతులకు అధికారం వచ్చింది. ఈ రోజు ఆయన సీఎం, ఇవాళ సీఎం గా జీవో సిబిఐ జీవో ఎత్తవచ్చు, లేదంటే సీఎం హోదాలా ఆయన సిబిఐని అడగొచ్చు, లేదంటే హైకోర్టు ద్వారా ఆయన అడగొచ్చు. ఇవాళ ఎందుకు అడగట్లేరంటే ఇద్దరు ఒకటైపోయారు సార్. వీళ్ళిద్దరు ఒకటై ఇప్పటి నుంచి ఒకటి కాదు సార్, పుట్టినిల్లు మెట్టినిల్లు లాగా మీరు 2004 నుంచి కూడా తీసుకోండి సార్. 2004 తర్వాత కేంద్ర ప్రభుత్వంలో కేసీఆర్ గారు పనిచేశారు, ఇక్కడ హరీష్ రావు గారు ఇక్కడ పనిచేసిండ్రు. ఆ తర్వాత ఏమైంది, రాజశేఖర్ రెడ్డి గారు వీళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలందరూ తీసుకొని కాంగ్రెస్ లో జమ చేసుకున్నాడు, అది అయిపోయింది. ఆ తర్వాత పార్టీనే మెర్జ్ చేస్తామని ఒక కథ నడిపించిండ్రు, అట్లా కలిసిపోయిండ్రు. ఆ తర్వాత మళ్ళీ దుర్బుద్ధితోటో దురాశతోటో వాళ్ళు మళ్ళీ రాజకీయ పార్టీగా వాళ్ళు అవతరించిండ్రు, సీఎం అయిండు, ప్రజలు అంగీకరించి సీఎం అయినాక ఈయనేం చేసిండు, అక్కడ గెలిచిన కాంగ్రెస్ వాళ్ళందరూ ఈయన తెచ్చుకున్నాడు, ఈయన ప్రభుత్వాన్ని గట్టిగా చేసుకోవడానికి వాళ్ళు సహకరించారు. అదే అయిపోయింది. 2018కి వచ్చినాక
మొన్న మరి ఏ ఒక్క రోజు పోరాటం చేయలేదు. మా ఎమ్మెల్యేలు లాక్కున్నాడు, మా ఎమ్మెల్యేలు తీసుకున్నాడు. మరి యాంటీ డిఫెక్షన్ అనే చట్టం ఉన్నది, ఆ చట్టం ద్వారా మేము పోరాటం చేస్తామని ఏ ఒక్క రోజు కాంగ్రెస్ వాళ్ళు రాలేదు. మొత్తము వీళ్ళ నుంచి వాళ్ళకు, వాళ్ళ నుంచి వీళ్ళకు ఈ 10 ఏళ్ళ గడిపిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా 64 సీట్లే వచ్చినాయి. మళ్ళీ మా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎక్కడ పడుతుందని మళ్ళీ వాళ్ళ నుంచి ఇక్కడ పంపుతున్నారు. వీళ్ళిద్దరు కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ఎక్కడ బీజేపీకి ఛాన్స్ వస్తుంది అని ఇద్దరు ఆడుతున్న డ్రామా ఇది. వీళ్ళు ఇద్దరు కలిసి చెవుల పూలు పెడుతున్నారు జనాలకి. ఆయన దొంగ వాగ్దానాలు చేసిండు, దొంగ వాగ్దానాలు చేసి నేను నిరుద్యోగ భృతి ఇస్తా, నేను అది ఇస్తా, ఇది ఇస్తా, నేను ప్రతి అసెంబ్లీకి హాస్పిటల్స్ కట్టిస్తా, నేను ప్రతి ఎకరానికి నీళ్లు వారిస్తా, ఇవన్నీ అబద్ధాలు చెప్పి 10 ఏళ్ల కాలం ఆయన గడిపిండు. నేను 6 గ్యారెంటీలు ఇస్తా, 13 హామీలు ఇస్తా, 420 హామీలు ఇస్తా, లేదంటే వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు, అల్వేలు మంగమ్మ మీద ఒట్టు అని చెప్పి ఈయన తిరుగుతున్నాడు. ఇదంతా ప్రజల్ని మోసం చేసేదానికే గాని ఇక్కడ ఎక్కడ చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే ఈ గవర్నమెంట్ కు పైసలు లేవని తెలిసి కూడా ఇలాంటి టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరీ సతీష్ గారు ఏం సమాధానం చెప్తారు అన్నిటి? అంటే మేడము మేము తప్పించుకోవట్లేదు, ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దడానికి మేము ఇచ్చినటువంటి హామీలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి మేము కంకణబద్ధులమై ఉన్నాము. మేము వాటన్నింటినీ ఖచ్చితంగా అమలు చేసి తీరుతాము. కానీ భారతీయ జనతా పార్టీ లెక్క, బీఆర్ఎస్ పార్టీ లెక్క అబద్ధాల మీద మేము మీరు 10 సంవత్సరాలు అబద్ధాలు చేసి, అబద్ధాలు చెప్పి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరికీ, దేశ ప్రజలందరికీ అతిపెద్దమైనటువంటి కాలీఫైవర్లు పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎందుకు అనంటే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఎందుకు కల్పేయలేరు మేడం? ఒక్కసారి సమాధానం చెప్పాలి. దాంతోపాటుగా ఇంతకుముందు అడిగాను మిమ్మల్ని, నేను జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేపించి 15 లక్షల రూపాయలు అకౌంట్లు వేపిస్తామని చెప్పారు, ఏపీయలేరు. దాంతోపాటు ఇప్పుడు కొత్త డ్రామాకు తెరలేపారు, ముస్లింలకు రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్తున్నారు మీరు. మరి కర్ణాటకలో అప్పుడున్నటువంటి దేవేగౌడ ప్రభుత్వంలో 4% రిజర్వేషన్లు కల్పించినటువంటి జనతాదళ్ పార్టీకి, జేడీఎస్ తోటి మీరు ఎందుకు పొత్తు పెట్టుకొని వాళ్ళ అల్లులతోటి ఎందుకు మీరు రాయబారం పెట్టి వారికి మద్దతు పలకడం జరిపింది? మరి 10 సంవత్సరాలు మీరు కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉండి ఎందుకు ఆ ముస్లిం రిజర్వేషన్ను ఎందుకు ఎత్తివేయలేదు? దాంతోపాటుగా ఎన్నికల ముందు అక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సాధారణ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి లింగాయతులను ఆకట్టుకోవడానికి, అక్కడ ఉన్నటువంటి నాయకులను బుజ్జగించడానికి లింగాయతులకు ఎందుకు 2% ఆ కులం ఆధారంగా ఎందుకు రిజర్వేషన్లు కల్పించారు? మీకు తెలియదా? కులం ఆధారంగా, మతం ఆధారంగా రిజర్వేషన్లు చేయకూడదు అని. కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో 10 సంవత్సరాల నుండి ఎందుకు మరి రిజర్వేషన్లు మీరు ఎత్తివేయలేదు? ఇప్పుడు మీరు దయచేసి మీరు ఆలోచన చేయాలి. మోడీ గారు చేస్తున్నటువంటి అబద్ధ ప్రచారం ఏదైతుందో దేశ ప్రజలందరూ కూడా వాస్తవాన్ని గ్రహిస్తూ ఉన్నారు. రాజస్థాన్లో ఒక మాట మాట్లాడతారు, మధ్యప్రదేశ్లో ఒక మాట మాట్లాడతారు. ఎక్కడైతే ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారో అది మంచి పద్ధతి కాదు. అబద్ధాల పునాదుల మీద రాజకీయాలు చేయడానికి మారుపేరు ఎవరంటే ఖచ్చితంగా ఏదైతే వాట్సాప్ యూనివర్సిటీ చైర్మన్గా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకు అనంటే ఏదైతే మన భారతదేశం లౌకిక దేశం, అన్ని మతాలకు పుట్టిల్లు కాబట్టి ఏ మతాన్ని కించపరిచే విధంగా కానీ, ఏ మతాన్ని అగౌరవపరిచే విధంగా కానీ మాట్లాడమని సమంజసం కాదు. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఆ చర్యలు తీసుకోలేదు? వారితో కలిసి మీరు ఎందుకు ఆ ఎంపీ అభ్యర్థికి మీరు సపోర్ట్ చేయడం జరిగింది? అదన్నీ మర్చి మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం? ఇదంతా కూడా దేశ ప్రజలు గ్రహించట్లేదా? ఇవన్నీ మర్చిపోయి తెలంగాణ రాష్ట్రంలో 4 నెలల వ్యవధిలోనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే, ఒకరేమో స్వయంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సీనియర్ మాజీ మంత్రివర్యులు మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, హరీష్ రావు గారు మీరు రాజీనామా పత్రంతో సిద్ధంగా ఉండండి, మేము ఆగస్టు 15వ తారీఖు లోపల మేము రైతు రుణమాఫీని చేయబోతున్నామని చెప్పి మీరు మీ రాజీనామా పత్రం సిద్ధంగా ఉండండి చెప్పడం జరిగింది. అది వారు వినబడినట్లుంది, అన్ని పత్రికలు పతాక శీర్షికలు రావడం జరిగింది. అది మర్చిపోయి మళ్ళీ రాజకీయం చేయాలని చెప్పి ఈరోజు వచ్చి డ్రామా చేయడం జరగడం అనేది ఎంతవరకు సమంజసం? ముఖ్యమంత్రి హోదాలో వారు సిద్ధంగా ఉండండి అంటే వారికి వినబడినట్టుంది. ఈ మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం,
ఆగస్టు 15వ తారీఖు లోపల రైతు రుణమాఫీ చేయబోతున్నాం. దయచేసి హరీష్ రావు గారు స్పీకర్ ఫార్మేట్లో తన రాజీనామా పత్రాన్ని సిద్ధంగా పెట్టుకోవాలి. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఏర్పడబోయే విస్ఫోటానికి వారు సిద్ధంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైట్ కరుణారవింద్ గారు ఏం చెప్తారు? మేము ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు చేస్తాము, రుణమాఫీ చేస్తాము, మీరు రాజీనామాకు సిద్ధమా, కట్టుబడి ఉన్నారా? ఉంటే రుణమాఫీతో పాటు ఇతరత్ర అంశాలను కూడా ఎందుకు హరీష్ రావు తన రాజీనామా లేఖలో జోడించాల్సి వచ్చింది అనేది ప్రశ్న. అయితే చెయ్యాలనే కోరుకుంటున్నాం కదా సార్. ఇవాళ రుణమాఫీతో పాటు ఇవన్నీ కూడా హామీలే కదా సార్. అవును, ఇవన్నీ కూడా హామీలే కదా. ఇవాళ 2000 రూపాయల పెన్షన్ 4000 చేస్తామన్నారు, అది హామీ. ఇవాళ 1,116తో పాటు తులం బంగారం ఇస్తామన్నారు, స్కూటీలు ఇస్తామన్నారు, ఇవన్నీ కూడా హామీలే కదా. కాబట్టి ఇవన్నీ కూడా చేయాలనే కోరుకుంటున్నాం. ఈ ప్రజలందరికీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చాలా స్పష్టంగా జరగాలని మనస్ఫూర్తిగా హరీష్ రావు గారు కూడా కోరుకున్నారు. ఆ మాటలన్నీ కూడా మీరు విన్నారు. కానీ ఒకటి, ఇది సాధ్యమయ్యేటువంటి పనేనా అనేటువంటి ఆలోచన వాళ్ళు చేసుకోవాలి. సరే, ఏ కోణంలో మాట్లాడినరో, ఎట్లా మాట్లాడినరో, మేము తిరిగి అధికారంలోకి వచ్చినాం, అధికారం మమ్మల్ని జనం ఆశీర్వదించారు, ఓట్ల కూలేసి మమ్మల్ని ఆశీర్వదించారు, కాబట్టి ఇది మేము ఎట్లా నిలబెట్టుకోవాలి అనేటువంటి కార్యశుద్ధితో వాళ్ళు పనిచేస్తే తప్పకుండా అదే కావాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. రెండోసారి ఇవాళ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇవాళ దేవుళ్ళని కూడా విడిచిపెట్టట్లేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఇవాళ దేవుళ్ళ పైన బాండ్ పేపర్లు అయిపోయినాయి, ఇవాళ దేవుళ్ళ పైన ప్రమాణాలు అయిపోతాయి. రేపు అంటే నేను కాలజ్ఞానం కాదు, భవిష్యత్తు నేను చెప్పలేను. కానీ నేనేమంటా ఉన్నాను అంటే, గతం నేను చూసిన కాబట్టి భవిష్యత్తు కూడా గిట్లనే ఉంటదేమో, అంటే భవిష్యత్తు కూడా గిట్లనే జరుగుతుందేమో అనేటువంటి ఆలోచనలో మాత్రమే నేను మాట్లాడదలుచుకున్నా సార్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ఉచిత బస్సు మాత్రమే సార్, ఒక ఉచిత బస్సు మాత్రమే వాళ్ళు ప్రవేశపెట్టిండ్రు. దానికి సంబంధించి టైం అయిపోతుంది. ఒకవైపు కాంగ్రెస్ సెక్టర్ కి 5 లక్షల రూపాయలు మాట్లాడుతుండ్రు సార్. అవన్నీ పరిమితం చేసి విడుదల చేసిండ్రు, ఇచ్చిండ్రు. కానీ ఈ రాష్ట్రంలో ఎంతమంది తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి? మీరు ఎంత మందికి మేము రేషన్ కార్డు ఇస్తామని చెప్పిన కనీసం 10 ఏళ్ళ ఒక్క రేషన్ కార్డు కూడా వెళ్ళలేదు కదా సార్ వాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి అవన్నీ మీరు ఇస్తున్నటువంటి అవన్నీ కూడా చాలా స్పష్టంగా మీరు ఏమి ఇస్తున్నారు అనేది తెలుస్తుంది. రెండోది బీజేపీ పార్టీ సార్. ఇవాళ బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేయాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇటు కాంగ్రెస్ ని చూసిండ్రు, రెండు బీజేపీని కూడా చూస్తా ఉన్నారు సార్. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ బీజేపీ పార్టీ 10 సంవత్సరాల నుంచి ఈ దేశానికి ఏమీ చేయలేదు కాబట్టి, మన రాష్ట్రానికి ఏమీ చేయలేదు కాబట్టి, ఈ దేశం సర్వనాశనం అయింది కాబట్టి తప్పకుండా ఆల్టర్నేటివ్ మార్గాన్ని మాత్రం తప్పకుండా ఆలోచన చేస్తా ఉన్నారు. ఇవాళ గ్యాస్ సిలిండరు, పెట్రోల్ ధరలు ఆకాశం ఎత్తుకు ఎదిరినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు విభజన చట్టంలో పొందుపరిచినటువంటి ఏ ఒక్క హామీని తీసుకురాలేనందుకు వీళ్ళు ఓటేస్తారా? ఒక మెడికల్ కాలేజ్ అంటే ఒక మెడికల్ కాలేజ్ తేనందుకు ఓటేస్తారా? ఒక నవోదయ పాఠశాల ఇయ్యనందుకు వీళ్ళకి ఓటేయాలన్నా అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా వాళ్ళు అడుగుతుంటారు. వాళ్ళు ఎంతసేపు రాముణ్ణి ముందర పెట్టుకొని మాత్రమే రాజకీయం చేయాలి అనుకుంటే, మనమందరం కూడా హిందువులమే, మన ఇంట్లో కూడా రాముడు ఉంటాడు అనేటువంటి విషయం మాత్రం ప్రజలు చెప్తా ఉన్నారు. మరొక రోజు ఇప్పుడు రిజర్వేషన్, అదే నేను చెప్తున్నా సార్, రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ బ్రదర్ చెప్పింది ఏంది, మీరు కర్ణాటకలో ఏం చేశారు? కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్లు తీసి స్క్వాష్ చేసి మేము ఒక్క లింగాలకు, లింగాయతులకు ఇవ్వడం జరిగింది. మేము అక్కడ ముస్లిం రిజర్వేషన్ మేము కంటిన్యూ చేయలేదు. కోర్టులు కొట్టేశాయి. ప్రస్తుతం కూడా కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్లు అమలవుతా ఉన్నాయి. స్టే తెచ్చుకున్నారు సార్. మేము పాస్ చేసినాం, వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. నేనేం చెప్తున్నానంటే అందరికీ ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. మనకు సమయం మించిపోతా ఉంది. మన బిగ్ టాక్ లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు మన స్టూడియోకి వచ్చిన టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరీ సతీష్ గారికి, వారితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు
కర్ణ అరవింద్ గారికి, వారితో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సునీతారెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.